ఆయన పేరు ఏం పేరు? మోషే అడిగాడు, ఏం పేరు అయ్యా నీ పేరు? వాళ్ళు అడిగితే ఏం చెప్పమంటే ఉన్నోడని చెప్పు అన్నాడు. అసలు ఎంత మేధావో! ఒక్కటే మాట, ఉన్నోడని చెప్పు. ఏమున్నాడు? కష్టాల్లో ఉన్నోడు, కన్నీళ్లలో ఉన్నాడు, ఆనందంలో ఉన్నాడు, నువ్వు అసలు లేనప్పుడు ఉన్నోడు. ఏమండి? అక్కడున్నవాడు, ఇక్కడున్నాడు, ఎక్కడైనా ఉన్నాడు, అంతటా ఉన్నవాడు, ఆస్తున్నవాడు, అంతస్తున్నవాడు, జ్ఞానం ఉన్నవాడు, బుద్ధిబలం ఉన్నవాడు, తెలివి ఉన్నవాడు, శౌర్యం ఉన్నవాడు, పరాక్రమం ఉన్నవాడు, ప్రభుత్వం ఉన్నవాడు. నీకేం కావాలి? ఏదన్నా చెప్పు, ఉన్నవాడు. అదే నా పేరు పో అన్నాడు. అప్పచెబితే అప్పచెప్పని. అయినా నాకు అర్థం కాదు. ఇంకొక మాట కూడా చెబుతాను. ఇప్పుడు నిన్ను ఎగతాళి చేశారనుకో, వాళ్ళు ఎంతకాలం ఉంటారు నాకు అర్థం కాదు. వాళ్ళు ఏమన్నా ఉట్టిగా టూర్ ఎగుతారేడా? లేకపోతే వాళ్ళకున్న ఏమన్నా స్థిరంగా ఉంటాయా? ఏమండి? మొన్నటి దాకా ఒక ప్రభుత్వం ఎగిరారు పాపం, ఇప్పుడు వాళ్ళు పోయి ఇంకొకళ్ళు వచ్చి ఎగురుతున్నారు. ఇది నడుస్తూనే ఉంటుంది కదా. ఒకటి ఆనందం, మరొకటి దుఃఖం, మళ్ళీ మరొకటికి ఆనందం, మరొకటికి దుఃఖం. అంటే అనని చెవిటాడైనట్టు వెళ్ళిపో. ప్రతి మాట తీసుకొని కుమిలి కుమిలి గందరగోళం అయిపోతే చచ్చిపోతావు అన్యాయంగా. అన్యజనుల్లాగా ప్రవర్తించొద్దు. నువ్వు పరలోక రాజ్య సంబంధివి. నీ దృష్టి అంతా పైకి ఉండాలి. దేవునికి స్తోత్రం. పైకి ఉండాలంటే రోడ్డు మీద పోయేటప్పుడు పైకి చూడమని కాదు, అటు చూశారు. మీ దృష్టి అంతా పైకి ఉండాలన్నాడు. అన్న పైకే ఉండ. కొలసై పత్రిక 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదివితే చూడండి, ఈ మాట ఉంది. కొలసై పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనం నుంచి, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. ఏం వెతకమన్నాడు? పైనున్న వాటినే వెతకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. ఆయన ఉన్నాడు. ఇంకా నాకైతే నాకు తెలిసి, నా అనుభవంలో నేను చెప్తున్నా, చాలా రకాల మలుపులు తిరిగినా, కొన్నిసార్లు చేదైన మలుపుల్లో గుండా వెళ్ళినా చెయ్యి మాత్రం వదిలిపెట్టలా. ఆయనే మోసాడు, ఒక దరికి తెచ్చాడు. ఇప్పుడున్న పోరాటంలో కూడా ఒక దరికి తెస్తాడు. నేను పోరాటంలోనే ఉన్నా, మీరు పోరాటంలోనే ఉన్నారు. ఈ భూమి మీద ఉన్నంత వరకు మనది పోరాటమే. కానీ మీ గుండె ధైర్యం కోసం చెప్తున్నా, ఎన్ని పోరాటాలు మన ముందున్నా మన చెయ్యి పట్టుకున్నవాడు మాత్రం సామాన్యుడు కాదు. గుండె చెదరిన వారిని బాగు చేసే దేవుడు మనకు తోడై ఉన్నాడు గనక కలత చెందొద్దు. మరి దేని మీద దృష్టి పెడదాం? నిన్ను వినండి, మనుషులు తిడితే పట్టించుకోవాకు. ఎందుకంటే తిట్టే నోరు ఉండదు, తిట్టేవాడు ఉండడు ఒక రోజుకి. దేవదూతలు తిడితే పట్టించుకో. అర్థం కాలేదా? మనుషులు నిన్ను తిడితే పట్టించుకోవాకు. దానికోసం కుమిలి ఏడవాకు, ఫీల్ అవ్వవాకు, అవమానం తలంచవాకు. తిట్టనే, మనుషులు తిడితే తిట్టనే, పట్టించుకోవాకు. కానీ దేవుడు తిడితే పట్టించుకో, దేవదూతలు తిడితే పట్టించుకో, భక్తులు తిడితే పట్టించుకో. ఎందుకు? అది శాశ్వతమైంది. కానీ వాళ్ళు నిన్ను తిట్టరు. మనుషులు తిడితే పట్టించుకోవాకు, ఎందుకంటే ఒక రోజుకి భూమి మీద నువ్వు ఉండవు, నిన్ను తిట్టేవాడు ఉండడు. ఇదంతా తాత్కాలికం, ఇది టెంపరీ లైఫ్. అన్యుల్లాగా మనం దీని మీద అతుక్కోవటానికి లేము. మన సమయం ఆసన్నమైనప్పుడు మనం పిలువబడతాం. ఈలోపు మనకు కావాల్సినవన్నీ ఆయన చూసుకుంటాడు. అన్యజనుల్లాగా విచారించవద్దు, కుమిలిపోవద్దు, కృంగిపోవద్దు, ఏమైద్దో అనుకోవద్దు. విశ్వసించు దేవుణ్ణి. ఒక్కటే మాట, ఎవడు గదిలిచ్చినా ఒకటే డైలాగ్, నాకేం కావాలో నా తండ్రి సిద్ధపరిచాడు. సేవకుడైనా నాకేం కావాలో నా తండ్రి సిద్ధపరిచే ఉంచాడు. నాకేం కంగారు లేదు, దిగులు లేదు అని. పిల్లల ఫ్యూచర్, నా పిల్లలకి ఏం కావాలో కూడా సిద్ధపరిచే ఉంచుతాడు. నాకేం కంగారు లేదు. నా మైండ్ అంతా ఆయన రాజ్యము, ఆయన నీతి నాలో విస్తరించాలి. ఆయన నీతి, ఆయన రాజ్యం నాలో విస్తరించాలి.
నా ద్వారా సమాజంలో విస్తరించాలి. నేను ఆయన ఏదన్నా అన్నాడేమో ఒక్కటే పట్టించుకుంటా, ఆయన నొచ్చుకుంటున్నాడేమో, ఆయన బాధపడుతున్నాడేమో, ఆయన ఎక్కడన్నా అభ్యంతరం ఫీల్ అవుతున్నాడేమో అన్నదే పట్టించుకుంటా. ఇక ఎవడెన్ని తిట్టినా నేను పట్టించుకోను. అచ్చంగా నా మీద లైవ్లు పెట్టి తిట్టారు. తిట్టి 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 సాలిపోయిన వాళ్ళు మూసారు. మళ్ళీ ఎక్కడెక్కడ అబద్ధాలన్నీ పెట్టి తిట్టారు. ఏం పట్టించుకోవాలా. ఆ స్టార్టింగ్లో కొన్ని ఒకటి రెండు నా చెవుకు వచ్చినాయి. తర్వాత ఇక మొత్తం వదిలేశా. ఎందుకంటే చెవులు నాకు కాదుగా. నా చెవులు ఏడున్నాయి? ఎవరికున్నాయి నా చెవులు? మొత్తం వింటున్నాడు, వినేవాడు వింటున్నాడుగా, రాసుకునేవాడు రాసుకుంటున్నాడుగా, తోలు తీసేనాడు తీస్తాడుగా. నాకెందుకు? అందుకే నేనేది వినదలుచుకోవాలా, వదిలేశా. తిట్టుకొని, దూషించుకొని, అవమానపరుచుకొని నేను అయ్యేం పట్టించుకోను. నాలో ఆయన నీతి రాజ్యం ఎంత విస్తరించిందో చూసుకుంటానో, నా ద్వారా సమాజంలోనికి ఆయన రాజ్యం విస్తరించడం ఒక్కటే దృష్టిలో పెట్టుకుంటా. ఒక్కటే నేను ఆలోచించేది, వినండి, మీరు కూడా అదే నేర్చుకోండి. నా చర్యల వల్ల ఆయన ఎక్కడన్నా నొచ్చుకుంటున్నాడా అన్నది ఒక్కటి చూసుకుంటా నేను. నా ప్రవర్తన వల్ల, నా క్రియల వల్ల ఆయన ఎక్కడన్నా అభ్యంతర పడుతున్నాడేమో అన్నది ఒక్కటే చూసుకుంటా. ఆయన ఒక్కడు నా విషయంలో పర్ఫెక్ట్గా ఉన్నాడు అనుకో, నేను ఆయన ముందు యథార్థంగా ఉన్నాను అనుకో, క్రమంగా ఇక ఎన్ని వచ్చినా ఐ డోంట్ కేర్. సేవకులు, మన ప్రవర్తన ఆయన ముందు ఒక్కటి జాగ్రత్త చూసుకోండి. ఆయన్ని నొప్పించకుండా చూసుకోండి, ఆయన్ని అభ్యంతరపరచకుండా చూసుకోండి, ఆయన్ని గాయపరచకుండా చూసుకోండి. విశ్వాసులు మీరు కూడా. ఎందుకంటే మన రాజు ఆయన మన యందు సంతోషించున్నట్టు చూసుకోండి. ఆయన మన యందు సంతోషిస్తే మామూలుగా ఉండదు. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? మనుషుల్ని సంతోషపెట్టి దేవుణ్ణి బాధ పెడతాం. అది మన బుద్ధిహీనత. మనుషుల సంతోషాన్ని వెతికి దేవుని అభ్యంతర పెడతాం. అది మన బుద్ధిహీనత. నేను చెబుతున్నా, దేవుని సంతోషాన్ని వెతకండి. ఇక ఎన్నొచ్చినా లెక్క చేయొద్దు. ఎందుకంటే మన యందు ఆయన ఆనందిస్తే జయం మనదే. మన యందు దేవుడు ఆనందిస్తే, మనల్ని బట్టి దేవుడు సంతృప్తి చెందితే, సంతోషపడితే, ఆయన సంతోషపడే విధంగా మనం అడుగులు వేస్తే, ఆ తర్వాత చూసుకో. నాకున్నదే ఒక ముద్ద. ఆ ఒక ముద్దలో ఆకలి కొని వచ్చిన వాడికి అందులో సగం పెట్టడానికి ఇష్టపడ్డా. సంతోషం వచ్చింది ఆయనకి. ఒరే, నీకున్నదే ఒక ముద్ద అయితే అందులో మళ్ళీ ఇంకొకటికి పెడుతున్నావు, ఏం మనసురా నీది, నచ్చావరా నాకు అన్నాడు. బస్తా వచ్చి ఉందాడ. ఒక ముద్ద ఒక పక్కనోడికి పెడితే ఒక బస్తా ఇచ్చి కూర్చున్నాడు అక్కడ. నా జేబులో ఉంది 50 రూపాయలు. మీరు నమ్మండి, లేకపోతే ఏదన్నా వాగు చూసుకొని దూకండి, నాకు అనవసరం. మాతో ఖచ్చితంగా చెబుతున్నాను, 50 నా జేబులో ఉంది. కొంతమంది ఎటకారం చేస్తారా అని, అందుకని చెబుతున్నాను. అట్లాంటి వాళ్ళని దూకండి ఎన్న వాగులు అని చెబుతున్నాను. నమ్మనోడు మరి ఏం చేయాలా? ఉంది 50. ఆ రోజే ఓ పాస్టర్ గారు వచ్చాడు నా దగ్గరికి. 50 రూపాయలు ఉంటే 2 రోజులు నడిచిద్ది, 3 రోజులు నడిచిద్ది అన్నట్టుంది పరిస్థితి. పచ్చడో ఏదో వేసుకొని ప్రార్థన చేస్తానయ్యా అని పాస్టర్ గారు వచ్చాడు. ఏం చేయాలా? ఉన్నది 50. సరే ప్రార్థన చేయించుకుని ఆ 50 ఆయన చేతిలో పెట్టా. జేబు ఖాళీ. దేవునికి స్తోత్రం. నాకున్నదే మొత్తం ఆయన చేతిలో పెట్టాను. ఇప్పుడు నా పరిస్థితి ఏంది? ఇప్పుడు ఆమె కూరకని అడిగింది, రైస్ ఏదో ఒకటి ఉంటుంది, నూకలో ఏదో ఉంటుంది, కూరకేందని అడిగింది, ఏం చేయాలా? పర్లేదులే, ఆయనకి సంతోషం కలిగే పని చేశా, ఇక ఆయన చూసుకుంటాడు ఏదైనా. మీరు నమ్మండి నమ్మకండి, అదే రోజు 1200 వచ్చింది నా చేతికి. 50 రూపాయలు ఎక్కడ, 1200 ఎక్కడ? ఎన్ని రెట్లు ఎక్కువ చెప్పు? అందుకే కొంతమంది అంటారు. అందుకే చెబుతున్నాను, ముందే చెప్పాను అనమాట. నమ్మకపోతే
నేను ఈ మాట ఇలాగా అంటే ఆయన సంతోషపడతాడు, నేను ఇలా ప్రవర్తిస్తే ఆయన సంతోషపడతాడు, ఈ దిక్కులేని వారిని ఆదరిస్తే ఆయన సంతోషపడతాడు, ఈ నలుగురికి పట్టడు అన్నం పెడితే ఆయన సంతోషపడతాడు, నేను ఇలా చేస్తే సంతోషపడతాడు, నేను పోనీలే అనుకుంటే సంతోషపడతాడు. నా తండ్రి ఎలా సంతోషపడతాడు, ఏ విధంగా సంతోషపడతాడు? నేను సహిస్తే సంతోషపడతాడు, క్షమిస్తే సంతోషపడతాడు, భరిస్తే సంతోషపడతాడు. నా ప్రభువు ఉన్నాడని నేను మాట్లాడుతుంటే ఆ విశ్వాసాన్ని బట్టి సంతోషపడతాడు. నా దేవుడే చూసుకుంటాడు అని నేనంటే సంతోషపడతాడు. నా ప్రభు సంతోషపడతాడు. నా ప్రభు సంతోషపడితే చాలు అనుకుని ప్రతి అడుగు వేశా దేవుడి కృపలో. ఈ రోజుకి ఆయన హస్తం తోడుగా ఉండి నడిపిస్తూ ఉంది. నిజంగా నేను ఎప్పుడైనా బాగా ఏడిస్తే, మీరు ఏనండి, బాగా ఏడిస్తే అయిపోయిందిలే, ఇంకా ఎక్కువసేపు చెప్పను, మీరు ఉపవాసం ఉన్నారు, పాపం ఇబ్బంది పడతారు. నా అనుభవాల్లో పోతే ఒకదే కదా అది. మీ నమ్మకం కోసం మూసేస్తున్న బైబిల్ కూడా. దేవునికి స్తోత్రం. నేను ఎప్పుడన్నా బాగా ఏడ్చాను అంటే ఎప్పుడైనా ఎందుకు ఏడ్చానో తెలుసా? బాధలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి అని ఏడవలా, లేకపోతే నాకు ఇవ్వు అని ఏడవలా, ఎవడో ఏదో అన్నాడు అని ఏడవలా. ఎప్పుడైనా నేను ఎక్కువ ఏడ్చింది దేనికోసం తెలుసా? నిన్ను ఈ విధంగా బాధ పెట్టాను, ఈ విధంగా బాధ పెట్టాను, ఈ విధంగా అభ్యంతర పెట్టాను, ఈ విధంగా నీ దుఃఖానికి కారణమయ్యాను, నిన్ను బాధ పెట్టానని ఆయనను అభ్యంతరపరిచిన ఘట్టాలను తలుచుకొని విపరీతంగా ఏడ్చుకున్నా. ఆయన్ని బాధ పెట్టిన ఘట్టాలను బట్టి నేను ఏడ్చాను తప్ప నేను భౌతికంగా అనుభవించే బాధలను బట్టి ఏడవలా. ఎందుకంటే అవన్నీ నాకు ముఖ్యం కాదు. అవన్నీ ఆయన చూసుకుంటాడు. నేను ఆయన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. నేను ఎంతమందికి అర్థమవుతున్నాయో, ఎంతమంది హృదయంలోకి వెళ్తున్నాయో నాకైతే తెలియదు. నీకు అర్థమైతే ఒకసారి చేతులు ఎత్తి చెప్పండి, నాకు అర్థమవుతుంది అన్నయ్య.